షర్మిల పరామర్శిస్తున్నారు. వైఎస్ఆర్ హఠాన్మరణంతో మృతి చెందిన లింగం పాండు చూసినట్లయితే మొత్తం మీద కూడా మొదటి నుంచి ఇతను వైఎస్ఆర్ అన్న వైఎస్ఆర్ కుటుంబం అన్న వీరాభిమాని రాజశేఖర రెడ్డి పాలనతో మొత్తం లబ్ధి పొందిన ఇతనికి కూడా ముగ్గురు ఆడపిల్లలే ఉన్నారు. అదేవిధంగా ఈ ఇంటర్ విద్యార్థిని చదువుతున్న చిన్న కూతురు కూడా ఫీజు రియంబర్స్మెంట్ తోనే చదువుతుందని చెప్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు బ్రతికుంటే ఇవాళ ఇంకా తమకు కుటుంబానికి ఎంతో న్యాయం జరిగేదని, తమ కుటుంబాలు కూడా బాగుపడేదని కన్నీరు మున్నీరవుతున్నారు. కాలమైనప్పటికీ గుర్తు పెట్టుకొని ఇవాళ షర్మిల ఒక మారుమూల ప్రాంతమైన తమ పేదవారి ఇంటికి వచ్చి వాళ్ళ మనోధైర్యం కల్పించడం మాకెంతో సంతోషంగా ఉందని చెప్తున్నారు. మొత్తం మీరు చూసినట్లయితే ఆ రోజు లింగం పాండు టీవీ రాత్రంతా కూడా తినలేదని, అదేవిధంగా మాట్లాడలేదని, చనిపోయారని చెప్తున్నారు. 5 సంవత్సరాలు గడుస్తున్న తమ కుటుంబంపై గుర్తు పెట్టుకొని ఒక నమ్మకంతో వచ్చి భరోసా కల్పిస్తున్న షర్మిలకు కుటుంబ సభ్యులు తమ బంధాలను గుర్తు చేస్తున్నారు. అదేవిధంగా ముగ్గురు ఆడపిల్లల్లో 2 అమ్మాయిలకు పెళ్లిలైన, మిగతా అమ్మాయి డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుంది. అయితే ఆ విద్యార్థి కూడా చదువుకునే స్తోమత లేదు. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ పథకంతో చదువుతూ వచ్చినా కానీ ఇప్పటి వరకు తమ కుటుంబం పేదరికంలో ఉందని, ఆదుకునే వారు లేదని, తనకు ఉద్యోగం చేయాలని ఉందని షర్మిలకు వివరిస్తున్నారు. ఏదేమైనప్పటికీ గత 4 రోజుల నుంచి కూడా నల్గొండ జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర కొనసాగుతుంది. వాళ్ళ 4వ రోజు మొత్తం 6 కుటుంబాల్లో భాగంగా వాళ్ళ హుజూర్ నగర్ పట్టణంలోని సుందరయ్య నగర్ కి చేరుకున్న షర్మిల ముగ్గురు కూతుర్లని, లింగం పాండు ముగ్గురు కూతుర్లని, అదేవిధంగా లింగం పాండు భార్య నాగమ్మని పరామర్శిస్తున్నారు. వారు పట్టణంలో వాళ్ళ షర్మిల పట్టణానికి వస్తుందన్న విషయం తెలుసుకొని వాళ్ళ ఎవరు కూడా కూలి పనులలోకి వెళ్లకుండా పెద్ద ఎత్తున షర్మిలని చూడడానికి మొత్తం పట్టణం అంతా కూడా జన సమూహం అయిపోయిందని చెప్పుకోవచ్చు. గతంలో ఎప్పుడు థ్యాంక్ యూ.